గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంజనేయ స్వామి గురించా? ఏం లేదా? లేదు సార్, ఓకే. అది పెద్ద ఏమో సార్. పెద్ద ఈ రోజు అది చూసావా? చూసారా పెద్ద గ్లిమ్స్ ఎలా అనిపించింది? సగమే చూసాను సార్, ఇంటర్వ్యూ స్టార్ట్ అవును, ఇప్పుడు చూద్దాం ఒకసారి చూసేయండి. పర్లేదు సార్. ఓకే, చూసాను నేను, అదిరిపోయింది. మామూలుగా లేదు అసలు. శరణ్ గారు అసలు ఫిజిక్స్ ఎలా ఉంది అసలు. మరి ఆకాశాలు దేవుడి రెఫరెన్సెస్ ఏం లేవు సార్. ఇట్స్ జస్ట్ ప్యూర్లీ ఒక ఫోక్లోర్, మనం చిన్నప్పుడు వినే కథలు లాంటిది ఒక కథని పిక్ చేసుకొని దాంట్లో కొంచెం ట్విస్ట్ అండ్ టర్న్స్ అండ్ ఫన్ ఎలిమెంట్స్ ఇవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు జరిగితే ఎలా ఉంటుంది, సేమ్ మా డైరెక్టర్ చెప్పినట్టు విఠలాచార్య గారి కథల్లో కొంచెం విఎఫ్ఎక్స్ యాడ్ చేస్తే ఎలా ఉంటుందో, దట్ అడ్వెంచర్ అండ్ లైక్ కామెడీ అట్లా ఉంటుంది. ఏంటంటే మీకు తెలిసిన పురాణాలు, ఇతిహాసాలు ఏమైనా టచ్ చేయాలని అనుకున్నారు అసలు సినిమాల్లోనా సార్? తెలిస్తే మొత్తం తెలిసిన తర్వాత చేయాలి సార్, హాఫ్ నాలెడ్జ్గా ఏది చేయకూడదు. సో ఐ రియలీ హోప్, మేబీ నాకు దేని మీద ప్రస్తుతానికి 100% ఫుల్గా తెలుసని నేను అనుకోవట్లేదు. తెలిసినప్పుడు చేస్తాను, లేకపోతే తెలిసిన వాళ్ళతో చేస్తాను. అంటే ఇప్పుడు సినిమాలో ఎక్కువ ఈ తరం పిల్లలకి చెప్పడానికి ట్రై చేస్తున్నారు. ఆ సినిమాలో చాలా సినిమాలు ఇప్పుడు పురాణాలు, ఇతిహాసాలు టచ్ చేస్తున్నారు. చాలా అసలు మహావతార్ నరసింహకి వచ్చిన పిల్లల నుంచి ఆ క్రేజ్ ఏదైతే, ఇట్ ఫెల్ట్ వెరీ గుడ్. చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు. హనుమాన్ మూవీలో, ఇందులో ఇంకా చాలా ఇలా ఐ బిలీవ్ వీ షుడ్ డూ దట్ సార్. ఫస్ట్ రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ చెప్పండి మన తరపున, ఐడ్రీమ్ మీడియా తరపున. సింపుల్ గా హ్యాపీ బర్త్డే చరణ్. నిన్న రామ్ చరణ్ గారి బర్త్డే వేడుక అభిమానుల సమక్షంలో చాలా ఘనంగా జరిగింది. అక్కడ మీ స్పీచ్ ఇప్పుడు వైరల్ గా మారింది సోషల్ మీడియాలో. నిహారిక కొణిదెల గారి స్పీచ్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఏంటంటే అసలు నిజంగా మీరు అక్కడ మాట్లాడిన విధానం నిజంగా అద్భుతం. చాలా మందికి మనసు, హృదయాలకు తాకింది అది. అంటే చరణ్ యొక్క స్వభావం, చరణ్ ఒక స్త్రీలకు ఇచ్చే గౌరవం, అది మీరు మాట్లాడిన మాటల్లో తెలిసిపోయింది. ఏంటి మీకు అంటే అది ప్రిపేర్డ్, అంటే చాలా మంది ప్రిపేర్డ్ గా మాట్లాడారని కొంతమంది అనుకుంటారు, కొంతమంది హార్ట్ఫుల్ గా అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా. చరణ్ గారి గురించి ఆ మనసులో ఉన్న అభిమానం అలా బయటపడిందని. నేను యాక్చువల్లీ లాస్ట్ మినిట్లో వెళ్ళాను సార్. నాకు ఈ ప్రమోషన్స్లో నేను టైం కుదరదేమో, మళ్ళీ ప్రామిస్ చేసి వెళ్ళకపోతే బాగోదని చెప్పి నేను చెప్తానండి లాస్ట్ మినిట్. సో నేను అసలు యాక్చువల్లీ ఐ వాజ్ నాట్ సపోజ్ టు బి, అంటే కానీ టైం దొరికింది ప్రమోషన్స్ దీంట్లో. సో వెళ్ళినప్పుడు నేను జస్ట్ ఆలోచిస్తున్నాను సార్, ఇప్పుడు యాజ్ అన్ యాక్టర్ చరణ్ ఈజ్ అ గ్రేట్ యాక్టర్. నేను ఏం చెప్తాను దాని గురించి, నేను ఎలా మాట్లాడగలుగుతాను? నేను చిన్నప్పటి నుంచి చూసిన మా అన్న గురించి నేను మాట్లాడగలుగుతాను. అండ్ చూస్తాం కదా సార్, మనకి మా అన్నల్ని, బాబాయిని పెద్దనాన్ని, వీళ్ళని ఇష్టపడిన వాళ్ళు, ఫ్యాన్స్, అభిమానులు అన్ని వాళ్ళలాగా ఏమో. ఇప్పుడు డ్రెస్సింగ్ కళ్యాణ్ బాబు లాగా చేసుకుంటారు, లేకపోతే హెయిర్ స్టైల్ డాడీ లాగా, లేకపోతే డాన్స్ డాడీ లాగా, హెయిర్ స్టైల్ చరణ్ లాగా, ఇట్లా చాలా మటుకు ఫాలో అవుతూ ఉంటారు. బట్ ద వన్ థింగ్ దట్ ఐ ఫీల్ లైక్ యూ షుడ్ రియల్లీ ఫాలో చరణ్ అన్న విషయంలో ఇస్ ఆడపిల్లల్ని ఎలా చూసుకుంటాడు అని సార్. అది నేను చిన్నప్పటి నుంచి ఐ హావ్ సీన్. అది అందరిలోనూ ఉండదు సార్. అది అంటే ఇంకా చాలా చెప్పచ్చు చరణ్ గురించి నేను చెప్పాలంటే. అది చాలా క్లుప్తంగా నేను ఎండ్ చేశాను, ఎందుకంటే అక్కడ నేను కూర్చున్నప్పుడు కింద స్టేజ్ మీద అందరు పర్ఫార్మెన్స్ చేస్తారు, చెప్పారు నాకు అప్పుడే చెప్పారు వెళ్ళి మాట్లాడాల్సి వస్తుంది. నేను జస్ట్ ఫ్యాన్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి అవేవో వస్తున్నారు షీల్డ్స్, అవి ఇచ్చేసి రావాలనుకుని మాట్లాడాలి అంటే అప్పుడు ఐ జస్ట్ స్టార్టెడ్ థింకింగ్, వాట్ ఈజ్ నాకేంటి చరణ్ అన్న, వాట్ ఈస్ చరణ్ అన్న ఫర్ మీ అన్నట్టు ఆలోచిస్తుంటే అప్పుడు పక్కన మా అక్క ఉండింది, మా అత్త ఉండింది. సో అలా ఐ డోంట్ నో, ఐ జస్ట్ గాట్ క్యారీడ్ అవే సార్. అంతే. నేను యాక్చువల్గా నేను ప్రిపేర్ అయితే సరిగ్గా మాట్లాడలేను సార్. ప్రిపేర్ అయినా రాదా వర్డ్స్? అంటే యాక్ట్ చెయ్యొచ్చు, ప్రిపేర్ అయినా న్యాచురల్గా వచ్చినట్టు. బట్ నేను ప్రిపేర్ అయ్యాను అంటే నేను చెప్పేస్తాను సార్. నేను మా కమిటీ గురువులు ప్రీవియస్ అప్పుడు ప్రాపర్గా ప్రిపేర్ అయ్యాను ఏం మాట్లాడాలో. బట్ ఇలాంటిది దిస్ వాజ్ వెరీ ఆన్ ది స్పాట్, వెరీ ఎమోషనల్, వెరీ స్పాంటేనియస్. ఓకే. అంటే ఆ వర్డ్స్ అంటే ఇప్పుడు ఎవరైనా ఫోన్ చేశారా మీకు, అమ్మ చాలా చక్కగా మాట్లాడారు, చాలా ఫోన్స్ వచ్చి ఉంటాయి కదా ఖచ్చితంగా? కొంతమంది అంటే ఇలాంటి విషయాల్లో చరణ్ని ఫాలో అయ్యే, లేకపోతే చరణ్ని ఇష్టపడే అబ్బాయిలు చెప్పడం కన్నా అమ్మాయిలు చెప్పడం, అమ్మాయిలు చెప్తే ఇట్స్
కరెక్ట్‌గా హార్సెస్ మౌత్ నుంచి వచ్చినట్టు కదా! సో, నేను చూస్తున్నాను కదా సార్ మా అన్న ఎట్లా చూస్తారో ఆ ఇంట్లో అమ్మాయిని. హీస్ టూ గుడ్. అంటే మీరు మాట్లాడిన స్పీచ్‌కి ఎక్కడో చదివా. అంటే సింపుల్‌గా నిహారిక గారు అందరూ చరణ్ గారి హెయిర్ స్టైలు, చరణ్ గారి డ్రెస్సింగ్ స్టైల్ ఫాలో అవుతుంటారు కదా! అలా కాదు. చరణ్ గారి లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి. యాహ్! అండ్ ఇట్స్ నాట్ ఈజీ. హ్మ్. ఇట్స్ నాట్ ఈజీ సార్. హ్మ్. చరణ్ లాగా. హ్మ్. పని రాక్షసుడు సార్. అబ్బబ్బా! దెబ్బ తగిలిన తర్వాత అవును. నిన్న ఎళ్ళిపోయారు నేను షూటింగ్ సెట్‌కి. నాకు తెలియలేదు సార్. నాకు ఏదో ఇంటర్వ్యూలో తిరుపతిలో ఎక్కడో నేను చూసా. అక్కడెక్కడో ప్రెస్ సర్ప్రైజ్‌గా మీట్‌లో చెప్పారు. అవును. షాకింగ్‌గా నాకు ఐ డిడ్ంట్ ఈవెన్ రియలైజ్ అది నాకసలు కుదురుగా చాలా ఉండలేదు. బ్లాంక్ అయిపోయారు మీరక్కడ. నేను చూసా మైక్ పట్టుకొని ఎవరు అంటే ఏంటిది అని నేను బ్లాంక్ తర్వాత అయిపోయారు. సర్లే ఓకే లేదు పక్కన శ్రీను చెప్తాడు లేదమ్మా పర్లేదు బానే ఉన్నారు అంటే సరే ఓకే ఇంకా అనుదీప్ గారి గురించి ఏదో అడిగారు చెప్తున్నా కానీ ఇక్కడ కమోషన్ స్టార్ట్ అయింది నా టీంలో. హ్మ్. సో ఐ గాట్ వెరీ డిస్ట్రాక్ట్ అసలు ఇదంతా కాదు మీరు మాట్లాడండి సో నేను ఇంకా అప్పటికి నా ఫోన్ స్విచ్ ఆఫ్. సో ఇంకా మా అసిస్టెంట్ని ఎవరికో ఫోన్ చేసి అట్లా అయిపోయింది. ఫోన్ చేసి చరణ్‌తో మాట్లాడిన తర్వాత నేను కుదుటపడ్డా కొంచెం. హ్మ్. ఏం లేదు అన్నాడు. ఓకే. మరి రెస్ట్ తీసుకొచ్చారు నాన్న అంటే, లేదమ్మా అదేంటి షూట్ ఉంది రేపు. షూ గుడ్లు పెట్టుకొని షూట్‌కెళ్ళడం ఏం చరణ్ అంటే ఈ సైడ్ లేదు లేదు వి హావ్ టు రిలీజ్ కదా షూట్ ఉంది. అమ్మో! నీ కదా అన్నావు. నిన్న ఎళ్ళిపోయాడు షూటింగ్‌కి చరణ్ గారు. యాహ్! చూసాను నిన్న యాహ్! సార్. షూటింగ్. యాహ్! సార్. ఫ్యాన్స్‌ని కలిసారు నిన్న షూటింగ్ సెట్‌లో ఫ్యాన్స్ వచ్చి అందరూ కలిసారు. ఇట్స్ నాట్ ఈజీ సార్ బాబు. ఎలా ఉంటుంది అసలు చరణ్ గారితో మీ బాండింగ్? అంటే ఒక అన్నయ్య, చెల్లె బాండింగా? లేకపోతే ఫ్రెండ్‌గా ఉండి మిమ్మల్ని మోటివేట్ చేయటం ఇలాంటి? సార్ వాళ్ళు ఎక్స్‌పీరియన్స్ చేసిన లైఫ్‌కి వాళ్ళు కలిసే అంత పెద్ద పెద్ద మనుషులు, అంత అకంప్లిష్డ్ పీపుల్ తోటి చరణ్ యాక్చువల్‌గా వచ్చి అసలు నా కెరియర్ గురించి నేను ఇవి చేశానని చెప్పే అవసరం లేదు సార్. వాళ్ళెప్పుడు నాకు సపోర్ట్ చేస్తారని నాకు తెలుసు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా నాకు తెలుసు. యాస్ ఎ సిస్టర్, యాస్ ఎ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు సపోర్ట్ చేస్తారని తెలుసు గానీ, నేను ఏ చిన్నది చేసినా ఫోన్ చేసి చాలా బాగా చేస్తున్నావు. నేను చూస్తున్నాను. నేనేం చేయాలి చెప్పు? నేనేమైనా హెల్ప్ చేయనా? నేను సపోర్ట్ అలా అవసరం లేకపోయినా చరణ్ చేస్తాడు సార్. దట్ ఈస్ చరణ్. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు వీళ్ళకి నేను చెప్పేంటి? వీళ్ళకి మనం ఎందుకులే చెప్పాలి. అస్సలు లేదు సార్. చిన్నదైనా హీల్ కాల్ అండ్ హీల్ అప్రిషియేట్. అది ఇంకోటేంటంటే నీకేం తెలుసు? నువ్వు చిన్నదానివి అని ప్రతి ఇంట్లో చూస్తాం సార్. చిన్న పిల్లల మాటలు ఎవ్వరు సీరియస్‌గా తీసుకోరు. చిన్నప్పటి నుంచి చరణ్ నా మాటలు సీరియస్‌గా తీసుకున్నాడు సార్. ఓకే. ఈ రెస్పెక్ట్స్ అంటే తన ఏజ్‌కి అప్పుడు తనున్న దానికి ఇది చెప్తుంది నేను వింటాను అని. అది ఐ డోంట్ నో సార్ ఇంకా అది డాడీ, మమ్మీ ఇంక చరణ్‌ని పెంచిన విధానం మా అక్కలు గూడా అంతే సార్ నాకు అసలు దే ఆర్ ఎప్పుడు పెదనాన్న పిల్లలు అట్లా లేదు మా ఇంట్లో. నేను డాడీని గూడా డాడీ అని ఎందుకు పిలుస్తాను అంటే చరణ్ వాళ్ళు పిలవడం స్టార్ట్ చేసినప్పుడు మా అన్న అలా పిలిచాడు. మా అన్నని చూసి నేను పిలిచా. సో ఇది జస్ట్ నేను చెప్తే మరి ఎక్కువ చెప్తున్నాను మీ అన్నయ్య గురించి డప్పు కొడుతున్నావు అనుకుంటారు కానీ నా ప్రేమే అంతే సార్. అందరితోటి ఓపెన్‌గా లవ్ చేస్తా నేను. నాకు నచ్చరు, నాకు ఎందుకో కనెక్ట్ అవ్వట్లేదు అంటే నేను దూరంగా ఉంటాను. బ్యాడ్‌గా మాట్లాడను గానీ నాకు నచ్చరు అంటే అంటే అంత ముక్కుసూటితనంగా, అంత బోలాగా ఉండటం వల్ల అంటే ఇబ్బందులేం ఫేస్ చేయలేదా? అంటే కొన్ని నచ్చనిది నచ్చనట్టుగా చెప్పేయటం, నచ్చితే అంటే ప్రేమించేయటం. నచ్చంది నచ్చనట్టు ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకోకుండా చెప్పను సార్. సెన్సిబిలిటీ ఉంటుంది. ఓకే. కానీ నచ్చితే ఎక్కువ చూపిస్తా. ఓకే. నచ్చకపోతే సైలెంట్ ఉంటా. అంటే ఇప్పుడు చరణ్ గారిని చిన్న మైనర్ యాక్సిడెంట్ అయిన తర్వాత కూడా షూటింగ్‌కి వెళ్ళిపోయాడు. అక్కడ పెద్ది షూటింగ్‌లో అందరు ఫ్యాన్స్‌ని కలిసాడు. నిజంగా మీరు అన్నట్టు పని రాక్షసుడు చరణ్ గారు. అసలు అది నేను అడిగాను కూడా సార్ బ్రేక్ ఇది అదంటే లేదు ఏప్రిల్ 30కి డేట్ ఉంది. డేట్ ఉంది. వి హావ్ టు ఫినిష్ ఇట్. మన ఫ్యాన్స్ అందరూ దే ఆర్ రియల్లీ ఈగర్. ఇప్పటికే కంటెంట్ బాగా ఓకే. ఎలా అనిపించింది మీకు? పెద్ద కంటెంట్ చూసారు ఇప్పటివరకు? సూపర్ సార్. నేనే సార్ పెద్ద ఫ్యాన్. నేను ఈవెంట్‌లో చెప్పినట్టు వాళ్ళందరికన్నా కొంచెం నాకే ఎక్కువ ఇష్టం. ఓకే. అంటే చాలా ఎంజాయ్ చేశాను సార్ నేను. ఆ కాంబినేషనే నాకు ద డైరెక్టర్ బుచ్చి గారు, రెహమాన్ గారు ద సాంగ్స్ రిలీజ్ అవుతుంది కదా! చాలా ఎక్సైటెడ్ సార్ నేనైతే. ఐ వాంట్ టు వాచ్. అది ఒక
ఏమంటారు దివాళీ లాగా ఉండబోతుంది. ఓకే. దివాళీ రోజు మనకి టపాసులు పేలిస్తే ఎంత కలర్ఫుల్ గా లౌడ్ గా సౌండ్ చేస్తూ పెద్ద అంత గట్టిగా సౌండ్ చేస్తుంది. ఈ రోజు రిలీజ్ అయిన గ్లిమ్స్ మాత్రం అదిరిపోయిందండి నిజంగా అసలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.